నమఃశివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ నుండి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసిన సేవామూర్తి ఎం యాదయ్య మంజులా దంపతులు మానవ సేవ మాధవ సేవలో ఉన్న మాధుర్యాన్ని పొందారు. మాధవ సేవలో భాగంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని యాదయ్య మంజులా గార్ల కుమారుని పుట్టినరోజు సందర్భంగా స్వామి చెంత ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. సబాంధవానాం సకల క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయాయురారోగ్యైశ్వర్య పరమేశ్వరి పుణ్యలింగేశ్వర స్వామినః దివ్య అనుగ్రహ సంపూర్ణ కరుణకర అక్షణ వీక్షణ ఫల సిద్ధ్యర్థం విద్యా ఉద్యోగ వ్యాపార వ్యవసాయ సకల సర్వరంగేణ అత్యంత అనుకూల్యతా ఫల సిద్ధ్యర్థం శివసాయి లక్ష్మీ గణేష్ నామధేయస్యః జన్మదినేన పుణ్యలింగేశ్వర స్వామిన యథాశక్తి అర్చన పూజామహం కరిష్యే. కుటుంబమంతా శ్రీ పుణ్యలింగేశ్వరునికి అభిషేకం చేసి ఆధ్యాత్మిక అనుభూతి పొందారు. సరస్యాయ చ నమో నాద్యాయ చ వైశంకాయ చ మద్భూభ్యాయ చ వట్యాయ చ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర అనాథనాదులకు రక్షణ నీవే హర హర అభాగ్య జీవుల ఆకలి తీర్చే అభయంకర. స్వామియే నమః. దివ్యమంగళ ఆనంద మంగళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో శంకర హర హర. అమృతేనామృతాంబురీం ఆయకీర్తిం ప్రజాం దదుః. బ్రాహ్మణ పౌరుషేయ ఉద్ధరేతో బ్రాహ్మణో వై సర్వ దేవతా యావతీర్వై దేవతాస్తస్సర్వ వేద విధి. అర్చకుల ఆశీస్సులు పొందిన భక్తులు ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొన్నారు. అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకుని కుటుంబమంతా సంతోషంగా శివాలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి ఇటుకలు అందించారు. ఆశ్రమ సిబ్బంది శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి విశిష్టత గురించి, ఆలయ నిర్మాణ విశేషాల గురించి తెలిపారు. అనంతరం మానవ సేవలో భాగంగా చిరంజీవి శివసాయి లక్ష్మీ గణేష్ పుట్టినరోజును పురస్కరించుకుని వారి తల్లిదండ్రులు యాదయ్య మంజులా గారు, లక్ష్మీ ప్రసన్న గారు వారి కుటుంబ సభ్యులందరి తరపున అభాగ్యులకు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. ఈ శుభ సందర్భంగా అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. కుమారుని జన్మదిన వేళ అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి యాదయ్య గారి కుటుంబాన్ని ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. చౌడుప్పల అన్నదానానికి ధన్యవాదాలు. నా పేరు మేరు యాదయ్య. ఇంతకు మునుపు 2 సంవత్సరాల క్రితం 2 సార్లు వచ్చిన, ఇది 3వసారి. నా పిల్లల బర్త్డేకు వచ్చి నాకు తోచినంత కొంత ఎంతో ఒక అంత ఇచ్చి పోతున్నాం ఎప్పుడైనా. ఇది 3వసారి. మనం ఒక తల ఒక చెయ్యి వేస్తే వీళ్ళకు కూడా ఒక పూట భోజనం వస్తుందని వస్తున్నాం. అప్పుడు ఉన్నదానికంటే ఇప్పుడు డెవలప్ బాగా ఉంది ఇక్కడ. ఎలా చేసినో మీరు కూడా అలా చేస్తే ఇంకా డెవలపింగ్ బాగుంటుందని కోరుకుంటున్నాను.
మాతాత అనాథుల పుణ్యక్షేత్రం. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటలా 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.